sharing my screen. Satish, is it visible, my screen? Yes, sir. It is visible. Okay, thank you. టుడే మన యొక్క సెషన్ అనేది మరొక కాన్సెప్ట్ అనే దాన్ని మనం ఏం చేసుకుందామంటే ఇంట్రడ్యూస్ చేసుకుందాము. సో దానిలో ఉన్న యూస్ఫుల్ కేసెస్ అనే దాని గురించి డిస్కస్ చేస్తాం. అంటే దట్ మీన్స్ టుడే మన యొక్క కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటంటే గ్రూప్ బై విత్ హ్యావింగ్, అంటే గ్రూప్ బై విత్ హ్యావింగ్ అనే క్లాజుని గురించి మనం ఏం చేస్తామంటే టుడే సెషన్లో మనం ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఏం లేదు, మనం నిన్నటి దాకా గ్రూప్ బై అనే కాన్సెప్ట్ చేశాం కదా. ఈ గ్రూప్ బై అనే కాన్సెప్ట్ చేసేటప్పుడు దాని లోపల మనం ఏం చేస్తామంటే హ్యావింగ్ అనే ఒక క్లాజ్ని గురించి మనం ఏం చేస్తామంటే అప్లై చేయడం అనేది జరిగింది అనమాట. ఈ హ్యావింగ్ అనే క్లాజ్ని ఎప్పుడు అప్లై చేస్తాము, ఎలా అప్లై చేస్తాము అనే దాని గురించి మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ఎందుకు ఆ కాన్సెప్ట్ అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మ్యాక్సిమం పీపుల్ అంతా కూడా ఈ హ్యావింగ్ అనే క్లాస్ని ఎక్కువగా డిస్కస్ చేస్తారన్నమాట. ఓకేనా? ఈ కాన్సెప్ట్ అనేది నేర్చుకునే ముందల ఎస్టర్డే సెషన్లో మనం ఏం నేర్చుకున్నాము, లాస్ట్ వీక్ అంతా ఏం డిస్కస్ చేసుకున్నాం అనేది ఈరోజు సెషన్లో నేర్చుకుందాం. ఓకే, దానికంటే ముందల మనం ఎస్టర్డే సెషన్లో ఒక కాన్సెప్ట్ అనేది నేర్చుకున్నాం. ఏంటిదంటే గ్రూప్ బై అనే ఒక కాన్సెప్ట్ ఏం చేస్తామంటే లాస్ట్ ఎస్టర్డే సెషన్లో నేర్చుకోవడం అనేది నేర్చుకున్నాం. గ్రూప్ బై అంటే మనం ఏం చేసాము, ఈచ్ ప్లే అంటే ఒక డేటాబేస్లో ఏమైందంటే ఒక టేబుల్ లోపల ఏమైందంటే బోలెడంత మంది ప్లేయర్స్కి సంబంధించిన డేటా అనేది ఉంది. ఆ డేటాలో నుండి నాకు ఏం కావాలంటే ఈచ్ పర్సన్ యొక్క టోటల్ స్కోర్ కానీ, సమ్ ఆఫ్ ద స్కోర్స్ కానీ, మ్యాక్సిమం స్కోర్ కానీ, మినిమం స్కోర్ కానీ, ఇలాంటి థింగ్స్ అన్నీ కూడా ఇండివిజువల్ ప్లేయర్స్ యొక్క డేటా అనేది మనం తెలుసుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే గ్రూప్ బై అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే అచీవ్ అనేది చేస్తాం. అలా అచీవ్ చేయాలంటే సింటాక్స్ ఏం వాడతామని చెప్పామంటే సెలెక్ట్ అని రాసి నేమ్ కామా సమ్ ఆఫ్ ద స్కోర్ అని రాసేసి ఫ్రమ్ ప్లేయర్ మ్యాచ్ టేబుల్ డీటెయిల్స్ అని పెట్టేసేసి గ్రూప్ బై నేమ్ అని ఇచ్చాను. అంటే దాని మీనింగ్ ఏంటంటే ప్లేయర్ ఫ్రమ్ అనే కండిషన్ కానీ వెళ్తున్నాను. ఫ్రమ్ ప్లేయర్ మ్యాచ్ డీటెయిల్స్ అంటే ప్లేయర్ మ్యాచ్ డీటెయిల్స్ అనే ఒక టేబుల్ అనేది ఉంది. ఆ టేబుల్ నుండి నేనేం చేస్తున్నానంటే గ్రూప్ బై చేస్తున్నాను. గ్రూప్ బై అంటే ఏమని చెప్పాను, ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది గ్రూప్ బై నేమ్ అంటే ఏందో చూడాలి. నేమ్ అంటే అది ఒక కాలం లోపల మనకి ఏమైంది అంటే డేటా అనేది ఉంది. అది ఎలా ఉంది అంటే ఒకే నేమ్తో ఉన్న డేటా, చాలా డిఫరెంట్ డేటాస్ ఉంటాయి. వాటిల్లో ఒకే నేమ్తో ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ డేటా మొత్తాన్ని కూడా మనం ఏం చేయాలి అంటే ఆ డేటా మొత్తాన్ని కూడా గ్రూపింగ్ అనేది చేయాలి. అంటే ఒక కాలం లోపల ఒకే నేమ్తో ఉన్న డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మొత్తాన్ని సపరేట్ చేసి ఆ సపరేట్ చేసిన డేటా మొత్తాన్ని కూడా ఒక గ్రూప్లా తీసుకోవాలి. అలా ఏం చేయాలంటే అలా ఇండివిజువల్ నేమ్స్తో ఉన్న డేటా మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే సపరేట్ అనేది చేసేసి ఆ డేటా వాటికి ఒక్కొక్క గ్రూప్గా తీసుకోవడం అనేది చేయాలి. ఎక్కడి నుండి తీసుకోవాలి, ప్లేయర్ మ్యాచ్ డీటెయిల్స్ అనే టేబుల్ నుండి తీసుకోవాలి. తర్వాత మనం ఏం చేయాలి, నెంబర్ 2 అని ఉంది చూడు, ఏం చేయాలి, అగ్రిగేషన్ అనేది అప్లై చేయాలి. ఆ అగ్రిగేషన్ అనేది అప్లై చేయడం ద్వారా ఒక్కొక్క పర్సన్ యొక్క స్కోర్ అంతా కూడా ఇండివిజువల్గా వస్తుంది. అలా వచ్చిన స్కోర్ మొత్తాన్ని కూడా ఈచ్ నేమ్కి తగ్గట్లు ఏం చేసామంటే ఆ స్కోర్ మొత్తాన్ని కూడా వైరీ యొక్క అవుట్పుట్ కాలంలో మనం ఏం చేసామంటే యాడ్ చేసేసామనుకో, అలా మనం ఏం చేస్తామంటే ఈ గ్రూప్ బై అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. ఓకేనా? అది నిన్న చెప్పుకున్నాం కాబట్టి అది మనందరికీ తెలుసు. అలానే ఈ గ్రూప్ బై అనే కాన్సెప్ట్లోనే మనం ఏం చేయొచ్చు అంటే మల్టిపుల్ కాలమ్స్ అనే వాటిని ఇన్వాల్వ్ చేసేసి మనం ఏం చేయొచ్చు అంటే డేటా అనేది తెలుసుకోవచ్చు. ఎలా అంటే ఒక పర్సను ఒకే సంవత్సరంలో ఎన్నెన్ని రన్స్ కొట్టాడు అనేది తెలుసుకోవాలంటే యూస్ కేసెస్ ఎలా అప్లై చేయాలి అనేది మీ అందరికీ చెప్పారు. అలానే ఈ గ్రూప్ బై అనే కాన్సెప్ట్ రాసేటప్పుడు ఏం చేయాలి, గ్రూప్ బై తర్వాత ఏ కాలమ్స్ అయితే పెట్టానో సెలెక్ట్ తర్వాత కూడా ఆ కాలమ్స్ పెట్టి దాని మీద మనం ఏం చేయాలి, అగ్రిగేషన్ అనేది అప్లై చేయాలి అని చెప్పుకున్నాం. ఓకేనా? అలానే మరొక కాన్సెప్ట్ కూడా లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం.
ఏంటంటే ఈ గ్రూప్ బై అనే దాని గురించి నేర్చుకునేటప్పుడు మనం వేర్ అనే ఒక కండిషన్, అప్లయింగ్ ఫిల్టర్స్ అనే కాన్సెప్ట్. అప్లయింగ్ ఫిల్టర్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా గ్రూప్ బై అనేది చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ గ్రూప్ బై చేయడానికి మనం ఒక కండిషన్ అనేది వాడతాం. ఆ కండిషన్ ద్వారా మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న డేటాలో మనం ఒక కండిషన్ అనుకున్న దాని ద్వారా ఉన్న డేటాని ఫిల్టర్ చేసేసి ఆ ఫిల్టర్ చేసిన దాని నుండి ఏం చేయాలంటే సేమ్ వాల్యూతో ఉన్న డేటాని బట్టి ఆ గ్రూప్లు అనేది చేయడం అనేది చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే అలా గ్రూప్గా ఉన్న డేటా మీద మనం ఏం చేయాలంటే అగ్రిగేషన్ అనేది అప్లై చేస్తాం. అలా అప్లై చేయడం ద్వారా ఏమైంది, మన దగ్గర ఉన్న డేటా ఏమైందంటే ఇండివిజువల్గా రావడం జరిగింది. ఆ ఇండివిజువల్గా వచ్చిన డేటాని మొత్తాన్ని కూడా కంబైన్డ్ చేసేసి రిజల్ట్ యొక్క అవుట్పుట్లో ఎలా చూస్తాం అనేది మనం నేర్చుకున్నాం. ఇలా మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో మనం ఏం చేసామంటే ఈ గ్రూప్ బై అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి బోలెడంత ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే మరొక న్యూ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసుకుందాం. ఆ కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసుకుని ఏం చేద్దామంటే రిమైనింగ్ ద థింగ్స్ అన్నిటిని కూడా ఏం చేద్దామంటే ఈజీగా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే మనకి ఎప్పుడైతే ఫండమెంటల్స్ బాగా వస్తాయో ఆ ఫండమెంటల్స్ ద్వారా మన కాన్సెప్ట్ అనేది ఈజీగా నేర్చుకోగలం అనమాట. అందుకోసం కొన్ని రియల్ టైం ఎగ్జాంపుల్స్ ఆధారంగా చేసుకొని నేర్చుకుందాం. దాంట్లో టుడే మన యొక్క సెషన్ ఏంటిదంటే గ్రూప్ బై విత్ హ్యావింగ్ అనే కాన్సెప్ట్ని గురించి ఈ రోజు సెషన్లో డిస్కస్ చేసుకుందాం. ఇదంతా నేర్చుకోవాలంటే మనం ఈ రోజు మన యొక్క ఎజెండా ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. ఏం చేద్దామంటే ఈ కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే ఫస్ట్ క్వైరీ వాక్ త్రూ అనే కాన్సెప్ట్ అనేది నేర్చుకుందాం. క్వైరీ వాక్ త్రూ అంటే ఏంటిది, ఒక క్వైరీ తీసుకుంటాం అనమాట. అంటే లైక్ ఒక యూజ్ కేస్ తీసుకొని ఆ యూజ్ కేస్ నుండి క్వైరీ అనేది ఎలా క్రియేట్ చేస్తాము అనేది ఒకసారి మనం నేర్చుకుందాం. అంటే దీన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్లో ఏమంటారంటే టాస్క్లు అంటారు. అంటే మనం డేటాబేస్లో మనం ఏం చేస్తాం, ఎస్క్యూఎల్ని యూజ్ చేసేసి క్వైరీ రిక్వెస్ట్ చేస్తాం. మనకు వచ్చిన టాస్క్ అనేది ఎలా ఉంటుంది అంటే ఆన్సర్ రూపంలో ఉంటుందన్నమాట. ఆ ఆన్సర్ని క్వశ్చన్ రూపంలో మార్చడాన్ని ఏం చేస్తారంటే ఎస్క్యూఎల్తో అందరు చేసే పని అనమాట. అంటే ఒక రియల్ టైం యూజ్ కేస్ తీసుకొని ఆ యూజ్ కేస్ ద్వారా ఎస్క్యూఎల్ క్వైరీ అనేది మనం ఎలా క్రియేట్ చేస్తాము అనేది ఒక 2 కాన్సెప్ట్స్ అనేది ఈ రోజు సెషన్లో నేర్చుకుందాం. వాటితో పాటు ఇంకొకటి ఏం నేర్చుకుంటామంటే ఈ గ్రూప్ బై అనే కాన్సెప్ట్ని మనం చేసేసేటప్పుడు దానిలో మనం ఏం చేస్తామంటే ఒక క్లాజ్ని అప్లై చేస్తాం అనమాట. ఏం క్లాజ్ అంటే హ్యావింగ్ అనే క్లాజ్ని అప్లై చేస్తాం. ఈ హ్యావింగ్ అనే క్లాజ్ని ఎలా అప్లై చేస్తాం అనే కాన్సెప్ట్ని కూడా ఈ రోజు సెషన్లో నేర్చుకుందాం. అలానే మనం ఏం చేస్తామంటే ఇంకొక కాన్సెప్ట్ని కూడా నేర్చుకుంటాం. మనం ఇప్పుడు దాకా మనం ఏం చేసేసాము, వేరని ఒక క్లాజ్ నేర్చుకున్నాము. అలానే హ్యావింగ్ అనే మరొక క్లాజ్ ఉంది. ఈ వేర్ అనే క్లాజ్కి హ్యావింగ్ అనే క్లాజ్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అనేది ఏంటిది అనేది కూడా ఈ రోజు సెషన్లో మనం నేర్చుకుందాం. ఓకేనా ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్స్ లో ఎవరికైనా సరే ఎస్టర్డే చెప్పిన కాన్సెప్ట్స్ ఓకేనా? ఓకే డన్. ఏం చేద్దామంటే ఈ రోజు చెప్పే కాన్సెప్ట్ అనేది మనం నేర్చుకోవాలి అంటే ఈ కాన్సెప్ట్ కోసం మనం ఏం చేస్తున్నానంటే ఒక డేటాబేస్లో నేను ఏం చేయాలంటే ఒక టేబుల్ అనేది క్రియేట్ చేశాను. ఏ టేబుల్ క్రియేట్ చేశానంటే player_match_details అంటే ఒక టేబుల్ క్రియేట్ చేశాను. ఆ టేబుల్లో ఏమున్నాయంటే మల్టిపుల్ కాలమ్స్, నేమ్, మ్యాచ్, స్కోరు, ఫోర్స్, సిక్సెస్, ఇయర్స్. అంటే ఈ కాలం బోలెడంత డేటా ఉంది. ఈ డేటాని ఉపయోగించుకొని చేస్తుందంటే మనం ఏవైతే కాన్సెప్ట్స్ ఈ సెషన్లో మనం నేర్చుకుంటున్నామో అవన్నీ కూడా ఏం చేస్తున్నామంటే ఈ కాలమ్స్లో ఉన్న డేటాని బేస్ చేసుకొని వర్క్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? మీరు కూడా ఏం చేస్తారంటే ఈ సెషన్ని ప్రాక్టీస్ అవ్వాలి అంటే మీ అందరికీ కూడా నేను ఏం చేశానంటే ఈ టేబుల్కి సంబంధించిన డీటెయిల్స్ అంతా కూడా మీ అందరికీ ఫార్వర్డ్ చేశాను. ఆ కాన్సెప్ట్కి సంబంధించిన డీటెయిల్స్ మీరు కూడా ఏం చేస్తారంటే ఎస్క్యూఎల్లో ఒక టేబుల్ క్రియేట్ చేసేసి మనం అప్లై చేసే ప్రతి కాన్సెప్ట్ని కూడా దాని మీద అప్లై చేసేసి నీట్గా ప్రాక్టీస్ అనేది చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. దానికంటే ముందర ఈ రోజు సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఈ రోజు సెషన్లో ఏం స్టార్ట్ చేస్తున్నాం అంటే క్వైరీ వాక్ త్రూ. అంటే ఏం చేస్తున్నాం, ఒక యూజ్ కేస్ తీసుకొని ఆ యూజ్ కేస్ ఆధారంగా ఏం చేద్దాము, ఒక ఎస్క్యూఎల్ క్వైరీని ఎలా క్రియేట్ చేస్తామనే దాని గురించి ఈ రోజు సెషన్లో నేర్చుకుందాం.
దాంట్లో మన యొక్క ఈ రోజు యొక్క రిజల్ట్ ఏంటో చూద్దాం. మన యొక్క యూస్ కేస్ అనేది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. మన యొక్క యూస్ కేస్ ఏంటి అంటే రిట్రైవ్ చేయమన్నాడు. అంటే ఒక డేటాబేస్లో ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ నుండి ఏం చేయమన్నాడు అంటే డేటాని తీసుకురమ్మన్నారు. ఏమని తీసుకురమ్మన్నారు? టాప్ 10 ప్లేయర్స్. అంటే మన దగ్గర ఉన్న డేటాలో ఎవరైతే టాప్ 10 ప్లేయర్స్ అంటే మంచిగా పర్ఫామ్ చేసిన 10 మంది ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటా తీసుకురమ్మన్నాడు. ఏం చేశారు వాళ్ళు? హూ ప్లేడ్ ద మోస్ట్ నంబర్ ఆఫ్ ద మ్యాచెస్ ఇన్ ఏ ఇయర్. అంటే ఒక్కొక్క సంవత్సరంలో ఎక్కువ మ్యాచెస్ ఆడిన ప్లేయర్స్ యొక్క సమాచారాన్ని తీసుకురమ్మన్నాడు. అలా తీసుకొచ్చేటప్పుడు ఏం చేయమన్నాడంటే టాప్ 10 ప్లేయర్స్ అవ్వాలి. మన దగ్గర డేటాబేస్ లో బోల్డ్ అన్న మంది ఉంటారు కదా, బోల్డ్ అంత మంది ఉన్నారు. ఆ బోల్డ్ అంత మందిలో ఏం చేశాడు? ఈచ్ ప్లేయర్ యొక్క టోటల్ మ్యాచెస్ ఎన్ని ఆడాడు ఒక్కొక్క సంవత్సరంలో అనే కాన్సెప్ట్ అనే దాన్ని యూజ్ చేసేసి దీనికి ఒక SQL క్వైరీ అనేది క్రియేట్ చేసేసి డేటాబేస్ నుండి మనకి ఏం చేయమన్నాడు అంటే డేటాని రిట్రైవ్ చేయమన్నాడు. ఇలా చేయాలి అంటే మనం ఏ కండిషన్ అనేది వాడాలి, ఏ కాన్సెప్ట్ వాడాలి? లిమిట్ ఏం చేస్తాం మనము? ఏం కండిషన్? మనకి ఇప్పుడు దాకా కండిషన్ చెప్పుకున్నాను కదా, గ్రూప్ బైలో సింగిల్ కాలం కండిషన్ వాడాలా, లేకపోతే మల్టీ కాలం కండిషన్ వాడాలా, లేకపోతే వేర్ అనే క్లాజ్ వాడాలా, అప్లయింగ్ ఫిల్టర్స్ అనే కండిషన్ యూజ్ చేసి చేయగలం. ఏ వసంత ఏం వాడాలి? కళ్యాణ్ ఏం వాడాలి? చెప్పాలి. ఈ యూస్ కేస్ నేను చెప్పాను కదా, మీరే చేయాలి కదా. వాస్తవంగా అయితే చెప్పాలి. ఏం చెయ్యాలో నాకు తెలియదు కాబట్టి ఒకసారి చూద్దాం. ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న కండిషన్ని బాగా చదువు. ఏం చదువుతా అంటే ఏందనేది ఒక్కసారి చూడు. టాప్ 10 ప్లేయర్స్ యొక్క డేటా కావాలి నాకు. ఏం కావాలి? ఒక టోర్నమెంట్లో మంచిగా పర్ఫామ్ చేసిన ప్లేయర్స్ యొక్క టాప్ 10 ప్లేయర్స్ యొక్క డేటా కావాలి. అది ఎలా ఉండాలంటే ఒక్కొక్క అకాడమిక్ ఇయర్లో మోస్ట్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఎవరైతే ఎక్కువగా మ్యాచెస్ ఆడారో ఆ ఆడిన ప్రతి ప్లేయర్ యొక్క డీటెయిల్స్ అనేది నాకు టాప్ 10 ప్లేయర్స్ యొక్క లిస్ట్ అనేది కావాలి అని చెప్పాడు అనమాట. ఇది మనకు దగ్గరకు వచ్చిన క్వశ్చన్. ఆ క్వశ్చన్కి మనం SQL క్వైరీ ఎలా రాస్తామనేది ఒకసారి చూద్దాం. అది రాయాలి అంటే ఒక్కసారి నేను కండిషన్స్ రాసుకున్నాను. సెలెక్ట్ అని రాసుకున్నాను. తర్వాత ఏందో నాకు తెలియదు, సెలెక్ట్ చేసుకుంటున్నాను. డేటా కావాలి కదా నాకు, అందుకని సెలెక్ట్ అని రాసుకున్నాను. తర్వాత నేను ఏం చేశాను? నాకేం తెలియదు. ఎక్కడి నుండి సెలెక్ట్ చేసుకోవాలి అది తెలుసా నాన్న? ఎక్కడి నుండి సెలెక్ట్ చేసుకోవాలి? ఎక్కడి నుండి సెలెక్ట్ చేసుకోవాలి? ప్లేయర్ అండర్స్కోర్ మ్యాచ్ అండర్స్కోర్ డీటెయిల్స్ అనే కాలం నుండి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంతవరకు అర్థమైనట్టేనా? ఇక్కడ దాకా కండిషన్ ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఓకే. ఈ క్వశ్చన్లో అనేది మనం గమనించాలి. ఏం చేయమన్నాడు? ఈ క్వశ్చన్లో నాకు ఏదైనా స్పెసిఫిక్ కండిషన్ అనేది ఏమన్నా ఇచ్చాడా? అంటే మోర్ దాన్ 50 రన్స్ కంటే ఎక్కువ కొట్టడం కానీ, సో ప్లేయరే కావాలి నాకు డీటెయిల్స్ అనే కండిషన్ ఏమన్నా ఇచ్చాడా? అంటే నాకు ఫలానా అతను గురించి కావాలి అలాంటి కండిషన్ ఏమన్నా ఉందా దీంట్లో? ఇప్పుడు నేను మొన్న నాకేం చేశానంటే యావరేజ్ స్కోర్ తెలుసుకోవాలనుకున్నాను. ఒక్క జోసెఫ్ అనే అతనిదే కావాలి అనుకున్నాను. అంటే మనం ఏం చేసాం? క్వశ్చన్లో ఫలానా పర్సన్దే కావాలి, ఫలానాది డేటానే కావాలి అనేది పర్టికులర్గా చెప్పాము అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే మన క్వైరీలో ఏం చేస్తామంటే వేర్ అనే క్లాజ్ వాడతాం. వేర్ అనే క్లాజ్ ఎప్పుడు వాడతాను? నేమ్ అనేది జోసెఫే అవ్వాలి, లేకపోతే స్కోర్ అనేది 50 రన్సే అవ్వాలి, లేకపోతే పలాందే కావాలి అని కనుక మన దగ్గర ఉన్న రిజల్ట్లో కనుక రప్పించాలి అనుకున్నప్పుడు అప్పుడు ఈ వేర్ అనే క్లాజ్ వాడతాం. అంటే ఇలాంటి కండిషన్ అనేది నా క్వశ్చన్లో లేదు. ఓకే డన్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కండిషన్ ఏందనేది చూద్దాం. వేర్ అనే క్లాజ్ కాదు కాబట్టి ఇక్కడ ఏం చేశాను? నాకు టాప్ 10 ప్లేయర్స్ అందరి డేటా కావాలి అంటే మనం ఏం చేస్తాము? నార్మల్గా ఏం చేస్తామంటే
అగ్రిగేషన్ అనేది పర్ఫామ్ చేసేస్తాం. నాకు అది కాదు కదా ఇక్కడ అడిగింది, ఈచ్ ప్లేయరు ఈచ్ ఇయర్లో ఆడిన డేటా కావాలి. అంటే ఈచ్ ప్లేయర్ అంటే నా దగ్గర ఉన్న డేటాబేస్ని కనుక గమనించామనుకో ఏముందో చూడు, ఈ డేటాబేస్లో గమనిస్తే ఏముంది, బోలెడంతమంది ప్లేయర్స్ ఉన్నారు నాన్న, వందల కొద్ది ప్లేయర్స్ ఉన్నారు. ఈ వందల కొద్ది ప్లేయర్స్ ఒకే సంవత్సరం మ్యాచ్ ఆడుండొచ్చు, ఒకడు ఏం చేశాడంటే వేరు వేరు సంవత్సరాల్లో ఆడొచ్చు, ఒక్కొక్కడు ఏం చేశాడంటే ఒకే ఇయర్లో బోలెడన్ని మ్యాచెస్ ఆడుండొచ్చు. అంటే అప్పుడు ఏం చేస్తాము, అలాంటి పర్సన్స్ యొక్క డేటా మొత్తం కూడా మనకు కావాలంటే ఏం చేస్తాం మనము, బోల్డంత మంది పర్సన్స్ ఉన్నారు, పర్టికులర్ ఒకే సంవత్సరంలోనే ఒకే నేమ్తో ఉన్న డేటా అనేది మనం తీసుకోవాలనుకో, అలాంటి కండిషన్లో మనం ఏం అప్లై చేస్తాం, ఏ కాన్సెప్ట్ అప్లై చేస్తాము, ఏ కాన్సెప్ట్ అప్లై చేస్తాం, ఏ కాన్సెప్ట్ అప్లై చేస్తాం కళ్యాణ్, ఏం కాన్సెప్ట్ అప్లై చేస్తాం? గ్రూప్ బై అని అప్లై చేస్తాం. అప్లై చేసేసి తర్వాత ఏం చేశాను నేను ఇక్కడ, ఏం చేశాను, నా కండిషన్ ఏంది, టాప్ 10 ప్లేయర్స్ యొక్క టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఎన్ని ఆడారో మనకు కావాలన్నమాట. టాప్ 10 ప్లేయర్స్ యొక్క హైయెస్ట్ మ్యాచెస్ ఆడిన వాళ్ళ డేటా అనేది కావాలి నాకు. అలా డేటా కావాలంటే దేని ఆధారంగా చేశాను, ఒక్కొక్క సంవత్సరంలో ఆడిన డేటా కావాలి. అంటే నాకు ప్లేయర్ యొక్క డేటా కావాలి, ప్లస్ వాళ్ళు ఏం కావాలి, ఒక్కొక్క సంవత్సరంలో ఆడిన డేటా కావాలి. ఒక్కొక్క సంవత్సరం అంటే ఏంది, ఇయర్ అయినా, అంటే గ్రూప్ బై ఇయర్ అని రాసుకున్నాను. ఓకేనా? ఓకే డన్. ఇప్పుడు నేను గ్రూప్ బై ఇయర్ అనేది రాశాను కాబట్టి నేమ్ ఇయర్ కాంబినేషన్ అని చెప్పాను కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం, సెలెక్ట్ తర్వాత మనం నేమ్ కామా ఏం చేస్తాము, ఇయర్ అనేది కూడా ఇయర్ కామా. ఇప్పుడు మనం ఏ అగ్రిగేషన్ అనేది అప్లై చేయాలి, ఏ అగ్రిగేషన్ అప్లై చేయాలి, నాకేం చేశాను, హూ ఆర్ ప్లేయింగ్ మోస్ట్ నంబర్ ఆఫ్ మ్యాచెస్, ఎక్కువ మ్యాచెస్ ఆడిన వాళ్ళ యొక్క డీటెయిల్స్ కావాలి. నా దగ్గర ఉన్న అగ్రిగేషన్ కండిషన్స్ ఏంటి, సమ్ము, యావరేజ్, ఏంటిది మ్యాక్సిమం, మినిమం, కౌంట్. వీటిలో సమ్ అంటే ఏంటి, టోటల్ స్కోర్ ఎంత తెలుసుకోవాలి అంటే, టోటల్ స్కోర్ తెలుసుకోవాలంటే మనం ఇది వాడతాం, తెలుసుకోవాలంటే యావరేజ్ అనేది వాడతాం. అలా చెప్పాలి అంటే మ్యాక్సిమం అనేది, అలానే ఎవరైతే అంటే దానికోసం ఏం చేస్తామంటే మినిమం అని వాడతాం. ఎన్ని మ్యాచెస్ ఆడారు, ఎంతమంది ఉన్నారు అనేది చెప్పాలి అంటే ఏం చేస్తామంటే కౌంట్ అనే దాని ద్వారా అప్లై చేస్తాం. అంటే ఇప్పుడు నేనేం చేశాను, టోటల్ నంబర్ ఆఫ్ మ్యాచెస్ ఎవరు ఎక్కువ ఆడారో వాళ్ళ గురించి చేస్తున్నాను. టోటల్ నంబర్ అనేది వచ్చిందంటే దానికోసం ఏం చేస్తాము, కౌంట్ అనే ఆపరేషన్ అనేది యూజ్ చేస్తాం. కౌంట్ అని పెట్టేసి దాని తర్వాత నేను ఏం చేశాను అంటే రౌండ్ బ్రేసెస్ అనేది పెట్టేసి ఆ రౌండ్ బ్రేసెస్ లో స్టార్ పెట్టాను. స్టార్ అంటే దాని మీనింగ్ కౌంట్ చేయడం. ఈ కౌంట్ చేసిన డేటాని ఏమనుకున్నా యాజ్ ఏమనుకున్నాను టోటల్ నంబర్ ఆఫ్ మ్యాచెస్ అనుకున్నాను కదా, టోటల్ అండర్స్కోర్ నంబర్ అండర్స్కోర్ ఆఫ్ అండర్స్కోర్ మ్యాచెస్ అని పెట్టేసేసి అనుకున్నాను. ఇప్పుడు నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూడు, నాకేమైంది, నా దగ్గర ఉన్న డేటాలో ఏమైంది, డేవిడ్ అనే అతను ఒకే ఇయర్లో ఆడిన వాళ్ళ యొక్క డేటా మొత్తం కూడా నాకేమొచ్చేసిందంటే రావడం అనేది జరిగిందనమాట. డేవిడ్ అనే అతను 2014లో ఎన్ని మ్యాచెస్ ఆడాడో వచ్చేసేసింది. ఓకేనా? జోసెఫ్ అనే అతను 2012లో ఎన్ని మ్యాచెస్ ఆడాడో వచ్చేసింది. మళ్ళీ జోసెఫ్ అనే అతనే మళ్ళీ ఉన్నాడు ఇంకొక అతను 2014లో ఎన్ని మ్యాచెస్ ఆడాడో ఆ కౌంట్ వచ్చేసింది. అంటే ఈచ్ ఇయర్లో ఈచ్ పర్సన్ ఎన్ని మ్యాచెస్ ఆడాడో కౌంట్ తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఇలా రాయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఫైండ్ అవుట్ అనేది చేస్తాం. ఇలా రాసిన తర్వాత నాకేముంది కండిషన్లో టాప్ 10 ప్లేయర్స్ యొక్క డేటా మాత్రమే కావాలి. నా దగ్గర ఉన్న టేబుల్లో బోలెడంత మంది ఉన్నారు, వాళ్ళలో టాప్ 10 కావాలి. అంటే టాప్ 10 కావాలంటే ఎవరు ఉంటారు, ఎక్కువ మ్యాచెస్ ఆడిన వాళ్ళు ఎక్కడ ఉంటారు, ఎక్కువ మ్యాచ్ ఆడిన వాళ్ళు పైన ఉండాలి, తక్కువ మ్యాచ్ ఆడిన వాళ్ళు కిందకి రావాలి. ఎక్కువ అంటే పైన కాలంలో హైయెస్ట్ నెంబర్ ఉండాలంటే ఏం చేయాలి, పైన హైయెస్ట్ నెంబర్ ఉండాలి, కిందకి ఏం చేయాలంటే లోయెస్ట్ నెంబర్ ఉండాలంటే ఏం చేయాలి ఆర్డర్ బై అని చెప్పేసి ఏం చేద్దాం కాలం ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఆడిన వాళ్ళది ఆ కాలం ఉండాలి కాబట్టి ఆ కాలం నేమ్ తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేశాను. తర్వాత ఏం చేయాలి, ఇది ఏ ఆర్డర్లో పెట్టాలి,
టాప్ లో హైయెస్ట్ ఉండాలి, కిందకు వచ్చేసరికి లోయెస్ట్ ఉండాలి. అలా డిక్రీజింగ్ ఆర్డర్ కాబట్టి డిసెండింగ్ అని పెట్టేశాను. పెట్టేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూడు, టాప్ లో హైయెస్ట్ వాళ్ళు వచ్చారు, కిందకు వచ్చేసరికి ఏం చేశారంటే లోయెస్ట్ పర్సన్స్ వచ్చారు. బట్ నా కండిషన్ లో ఇంకేం చెప్పాడు, ఎంతమందిని తీసుకోమన్నాడు, 10 మెంబర్సే కావాలి. 10 మెంబర్స్ కావాలి అంటే అప్పుడు మనం ఏ కండిషన్ అనేది అప్లై చేయాలి, లిమిట్ అనే క్లాజ్ వాడాలి కదా. లిమిట్ అని పెట్టేసేసి నేను ఎంత చేసేసానంటే 10 అని పెట్టాను. హాఫ్ సెట్ అనేది తర్వాత ఎంత పెట్టుకోవచ్చు, 0. అంటే టాప్ సెట్ అంటే ఫస్ట్ కాలం నుండి ఉండాలి కాబట్టి హాఫ్ సెట్ అనేది పెట్టినా పెట్టకపోయినా ఏం కాదు అనేసి ఉంచేసేసి నేను ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందంటే నా డేటా అనేది ఇలా రావడం అనేది గమనించాం అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఎవరికి డౌట్ లేదు కదా. ఫస్ట్ యూస్ కేసెస్ కి ఆన్సర్ అనేది అర్థమైందా? ఏమన్నా డౌట్ ఉందా? అందరికీ అర్థమైనట్టే కదా. ఓకే, ఆఫ్టర్ దట్ నెక్స్ట్ కండిషన్ లోకి వెళ్దాం. ఇంకొక క్వైరీ చూద్దాం. ఎందుకంటే ఈ కాన్సెప్ట్స్ అనేది బాగా వచ్చేదాకా మనం ఏం చేయగలమంటే నెక్స్ట్ కండిషన్స్ అనేవి చేయలేం. ఎందుకంటే హ్యావింగ్ అనేది రావాలి అంటే మనకి ఈ కండిషన్స్ అన్ని కూడా బాగా అర్థమైతే తప్ప విడిగా చేయలేమన్నమాట. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ యూస్ కేస్ అనేది చూసే ముందర ఒక్కసారి ఏం చేద్దాం అంటే ఇక్కడ ఉన్న యూస్ కేస్ యొక్క ఆన్సర్ రిజల్ట్ అనేదాన్ని ఒకసారి చూద్దాం. ఏం చేయమన్నాడు, నాకు ఒక క్వశ్చన్ ఉంది. ఏముంది? క్యాలిక్యులేట్ ద యావరేజ్ స్కోర్ ఆఫ్ ద ప్లేయర్. అంటే నాకు ఏం చేయమన్నాడు, ప్లేయర్స్ యొక్క యావరేజ్ స్కోర్ ఎంత కొట్టారో తెలుసుకోవాలనుకున్నాడు. ప్లేయర్స్ యొక్క అంటే ఒక్కొక్కళ్ళ గురించి మాత్రమే తెలుసుకోవాలనుకున్నాడు. ఒక్కొక్కళ్ళు అన్నారు అంటే దాని మీనింగ్ ఏంటంటే గ్రూప్ బై అనే కాన్సెప్ట్ వాడాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. యావరేజ్ స్కోర్ ఆఫ్ ప్లేయర్స్ అంటే ప్లేయర్స్ యొక్క యావరేజ్ స్కోర్ ని కనుక్కోమన్నాడు. ఫర్ ఆల్ ద మ్యాచెస్ ప్లేడ్ ఫ్రమ్ 2010 నుండి 2014 వరకు. అంటే 2010 నుండి 2014 వరకు ఆడిన ప్లేయర్స్ యొక్క ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో ఆ ప్లేయర్స్ యొక్క ఒక్కొక్కళ్ళ యొక్క యావరేజ్ స్కోర్ అనేది కావాలి అని చెప్పాడు అనమాట. ఓకే. అండ్ బాటమ్ 5 ప్లేయర్స్ ఇన్ ద యావరేజ్ స్కోర్. అలా చేసేటప్పుడు యావరేజ్ స్కోర్ లో అట్టడుగున ఉన్న 5 ప్లేయర్స్ యొక్క డేటా మాత్రమే నాకు కావాలి. ఇది మన యొక్క క్వైరీ. మళ్ళీ చెప్తున్నాను, 2010 నుండి 2014 దాకా మన దగ్గర ఉన్న డేటాబేస్ లో బోల్డ్ అంతమంది ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఆడిన వాటిలో ప్రతి ఒక్క ప్లేయర్ యొక్క యావరేజ్ స్కోర్ అనేది కావాలి. ఈచ్ ప్లేయర్ యొక్క యావరేజ్ స్కోర్ ఎంతో కనుక్కోవాలి. అలా కనుక్కునేటప్పుడు ఒక చిన్న కండిషన్ అని ఇంకొకటి ఏముందంటే, అలా కనుక్కున్న డేటాలో నుండి మనకి ఏం కావాలంటే లాస్ట్ లో ఉన్న 5 ప్లేయర్స్ యొక్క యావరేజ్ స్కోర్ ని మాత్రమే డేటాగా తీసుకోవాలి అనుకున్నాను. ఇది మన దగ్గర ఉన్న క్వైరీ అనమాట. ఇది మన దగ్గర ఉన్న క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ కి మనం ఏం చేయాలంటే SQL క్వైరీ అనేది క్రియేట్ చేయాలి. ఈ క్వశ్చన్ కి SQL క్వైరీ క్రియేట్ చేయాలంటే ఎలా అనేది చూద్దాం. ఓకేనా? ఓకే. ఎనీబడి ఎవరికైనా సరే తెలుసా? చెప్పగలరా? కళ్యాణ్, నువ్వేమన్నా చెప్పగలవు? సార్ ఫస్ట్ అగ్రిగేషన్ ఫంక్షన్. సో మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఈ క్వైరీ అనేది రాయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ సెలెక్ట్. మనం ఏం చేయాలనుకుంటున్నాము, డేటాబేస్ నుండి డేటా తెచ్చుకోవాలి. అందుకని సెలెక్ట్ అనుకున్నాను. సెలెక్ట్ అని రాశాను. తర్వాత నాకు తెలియదు ఎక్కడి నుండి తెచ్చుకోవాలో నాకు తెలుసు. ఎక్కడి నుండి తెచ్చుకోవాలంటే ఫ్రమ్. ఎక్కడి నుండి తెచ్చుకోవాలి? ఏ టేబుల్ నుండి తెచ్చుకోవాలి? అండర్స్కోర్ మ్యాచ్ అండర్స్కోర్ డీటెయిల్స్ అని రాసేసాం. ఓకే, ఇక్కడ దాకా నాకు వచ్చేసింది. అక్కడ దాకా ఫస్ట్ మనం రాయడం అనేది చేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత మన దగ్గర ఉన్న క్వైరీలోకి వెళ్దాం. క్వైరీలో పర్టికులర్గా వాడు ఒక కాలానికి సంబంధించి కానీ ఒక పర్సన్కి సంబంధించి కానీ ఏవైనా ఒక స్పెసిఫిక్ కండిషన్ అనేది అప్లై చేశాడా? యావరేజ్ స్కోర్ కావాలి ప్రతి ప్లేయర్ది, కానీ ఎక్కడి నుండి కావాలి వాడికి? 2010 నుండి 2014 దాకా కావాలి. అంటే ఏం చెప్పాడు? పర్టికులర్ కాలంలో ఉన్న డేటా చెప్పాడు కదా. అంటే ఆ డేటానే వాడికి కావాలి అంటే మనం ఏం చేయాలి? ఒక కండిషన్ అనేది వాడాలి. కండిషన్ వాడాలంటే క్లాజ్ ఏంది? వేర్ అనే ఒక క్లాజ్ వాడి తర్వాత ఏం చేయాలి? బిట్వీన్
బిట్వీన్ వాడాలంటే ఏ క్లాజ్ వాడాలి? ఇక్కడ ఏదో కాలం నేమ్ వాడాలి కదా. ఇయర్ ఇక్కడ ఉన్నట్లు ఏ కాలానికి దగ్గరగా ఉంది? 2010 నుండి 14 అంటే ఇయర్ అనే కాలం తీసుకోవాలి. సారీ ఫర్ దట్, ఇయర్. తర్వాత ఏం చేయాలి? బిట్వీన్ ఎక్కడి నుండి తీసుకోవాలి? 2010 నుండి, తర్వాత ఏంది? అండ్ ఎక్కడ దాకా? 2014 వరకు. అంటే కండిషన్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేనేం చేసేసాను? ఈ కండిషన్ తర్వాత నేనేం చేయాలి? ఈచ్ ప్లేయర్ తెలుసుకోవాలి. ఈచ్ ప్లేయర్ తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఈచ్ ప్లేయర్ తెలుసుకోవాలంటే మనం ఏ కాన్సెప్ట్ వాడాలి? గ్రూప్ బై. మన డేటా టేబుల్లో బోల్డ్ ఎంతమంది ప్లేయర్స్ ఆ ఇయర్ లో ఎన్ని మ్యాచెస్ అయినా ఆడొచ్చు ఒకే పర్సన్. అందుకోసం నేను ఏం చేశాను అంటే గ్రూప్ బై అని పెట్టేసి గ్రూప్ చేస్తున్నాను అనమాట. ఏంది? ఒకే నేమ్ తో ఉన్న పర్సన్స్ యొక్క డీటెయిల్స్ ని గ్రూప్ చేస్తున్నాను. అందుకని నేమ్ అని పెట్టేశాను. ఇక్కడ గ్రూప్ బై నేమ్ అనేది ఒక్కటే వాడమన్నాం కాబట్టి ఇయర్ అనేది లేదు, ఇంకొక వేరే కాలం అనేది మనకు అవసరం లేదు. అందుకని నేమ్ అనేది ఒకటే తీసుకున్నాం. తర్వాత ఇక్కడ సెలెక్ట్ తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ నేమ్ పెట్టాం కాబట్టి నేమ్ అని పెట్టేసేసి తర్వాత ఏం చేయమన్నాడు? అగ్రిగేషన్ అనేది అప్లై చేయాలి. మన క్వైరీలో ఏ అగ్రిగేషన్ అప్లై చేయాలని ఉంది? మన క్వైరీలో ఏం కనుక్కోవాలనుకుంటున్నాం మనము? ఇక్కడే మీ అందరికీ అర్థమవుతుంది అనమాట. ఏం కనుక్కోవాలనుకుంటున్నాడు? యావరేజ్ స్కోర్ కనుక్కోవాలి. యావరేజ్ స్కోర్ కనుక్కోవాలంటే ఏం చేయాలి మనము? యావరేజ్ స్కోర్ కనుక్కోవాలంటే ఏ అగ్రిగేషన్ అప్లై చేయాలి? ఏవిజీ అని పెట్టేసి రౌండ్ బ్రేసెస్ ఇచ్చి దాంట్లో ఏ కాలం తీసుకోవాలి? స్కోర్ అనే కాలం నుండి తీసుకోవాలి. స్కోర్ అని రాసేసాను. దీన్ని యావరేజ్ ఆఫ్ స్కోర్ ని ఏమని రాసుకోవచ్చు? టెంపరీ నేమ్ ఏమి ఇవ్వచ్చు? యాజ్ ఏమిస్తున్నాను? యావరేజ్ అండర్ స్కోర్ అని తీసుకున్నాను అని చెప్పేసి నేనేం చేశాను అంటే ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఈ కండిషన్ చెప్పేసి ప్లేయర్ రౌండ్ చేసి చూద్దాం. అప్పుడు ఏమైందంటే నాకేమైందంటే నా దగ్గర డేటా మొత్తం కూడా ఇలా రావడం అనేది జరిగింది. ఓకేనా? దీంట్లో ఇంకా ఏమేమి చెప్పాడు అనేది మళ్ళీ చూసుకుందాం. క్వైరీని ఏం చేశాడు? అలా చెప్పిన డేటాలో ఎంతమంది కావాలి? 5 డేటా కావాలి. ఎలా కావాలి? వాళ్ళు ఎక్కడ ఉండాలి? బోటంలో ఉన్న 5 డేటా కావాలి. అంటే ఇప్పుడు నేనేం చేద్దాము? ఈ డేటా మొత్తాన్ని కూడా నేనేం చేద్దాము? అరేంజ్ చేసుకోవాలి. నాకు ఎలా ఉంది? ఒకటి 52 ఉంది, ఇంకొకటి 38 అని, 93 అని, ఇలా ఇర్రెగ్యులర్గా ఉంది. ఆ డేటా అనేది అన్ని నేను అరేంజ్ చేసుకున్నాను. ఎలా అరేంజ్ చేసుకున్నాము? లీస్ట్ నెంబర్ అనేది లీస్ట్ నెంబర్స్ యొక్క డేటా కావాలి. అరేంజ్ చేయాలంటే మనకేంటిది కండిషను? ఆర్డర్ బై. ఏం చేద్దాం? ఏ కాలంని అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాము? యావరేజ్ అండర్ స్కోర్ అనే కాలాన్ని అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. అందుకని ఆ కాలం ఇచ్చాను. ఆ కాలం తర్వాత ఎలా అరేంజ్ చేద్దాం అనుకున్నాం? మనకి ఏ డేటా కావాలి? లీస్ట్ 5 డేటా కావాలి. అంటే టాప్ లో మనం ఎవరిని పెట్టుకున్నాము? లీస్ట్ డేటా కావాలి కాబట్టి హయ్యర్ నెంబర్ నుండి లోయర్ నెంబర్ కి రావాలి అంటే డిసెండింగ్ ఆర్డర్. కింద నుండి అంటే స్మాల్ నెంబర్ నుండి బిగ్ నెంబర్ కి వెళ్ళాలంటే ఏం చేద్దాము? అసెండింగ్ అని పెట్టుకున్నాం అనుకో. అప్పుడు ఏమైందంటే మనకి అట్టడుగున ఉన్న 5 డేటా వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు పెట్టేసి నేను ఏం చేద్దాం అంటే ప్లే అరౌండ్ చేసేసాను. అప్పుడు ఏమైందో చూడు, నాకేమైంది? లీస్ట్ స్కోర్ చెప్పిన వాళ్ళ యొక్క డేటా అనేది వచ్చేసేసింది. దాంట్లో నాకు ఎవరెవరి డేటా కావాలి? 5 కావాలి కాబట్టి ఇప్పుడు ఏ క్లాస్ వాడాలి మనము? లిమిట్ అనే క్లాస్ వాడి దాని పక్కన ఏం పెడదాం? 5 అని పెట్టేద్దాం. అప్పుడు ఏమైంది? అప్పుడు ప్లే అరౌండ్ చేస్తూ చూడు, మన డేటాలో ఏమైందంటే 5 ప్లేయర్స్ ఎవరైతే లీస్ట్ రన్స్ కొట్టారో, యావరేజ్ స్కోర్ అనేది లీస్ట్ గా ఎవరికైతే ఉందో వాళ్ళు 2010 నుండి 14 వరకు ఉన్న వాళ్ళ యొక్క డేటా మొత్తం కూడా మనం ఏం చేసామంటే ఇలా తెచ్చుకోవడం అనేది జరిగింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి? సార్ బాటమ్ 5 ప్లేయర్స్. బోటం అంటే ఏమైందంటే అసెండింగ్ ఆర్డర్ పెట్టాను. ఇక్కడ వచ్చినోడు చూడు ఎంత ఉంది? 9, 38, 52. అంటే లీస్ట్ స్కోర్ కొట్టిన వాళ్ళ 5 యొక్క డేటా తీసుకున్నాను. ఓకే. అంటే అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంది? చిన్న నెంబర్ నుండి పెద్ద నెంబర్కి వెళ్ళినట్టు. అంటే చిన్న నెంబర్ పెట్టంటే వాడు లీస్ట్ లో ఉన్నట్టే కదా అసెండింగ్ అంటే. డిసెండింగ్ అంటే పెద్ద నెంబర్ ఉన్నట్టు అనమాట. అందుకని అలా తీసుకున్నాను. ఓకేనా? ఇలా నేనేం చేశాను అంటే మన దగ్గర ఉన్న క్వైరీ ఆధారంగా మనం ఏం చేస్తామంటే ఒక్కొక్క యూజ్ కేసెస్ కి సంబంధించి మనం ఏం చేస్తామంటే క్వైరీస్ అనేది SQL క్వైరీస్ అనేది మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అరేంజ్ చేయడం అనేది జరిగింది అనమాట.
ఇదంతా కూడా మీ అందరికీ కూడా ఏమైందంటే అర్థమైంది. కాబట్టి నెక్స్ట్ కాన్సెప్ట్ అనేది నేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే హ్యావింగ్ అనే క్లాజ్ అనేది మనం నేర్చుకోవాలి. అంటే మనం ఇప్పుడు దాకా నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్నిటిలో కూడా మనం ఏమున్నామంటే కొంచెం అంత పర్ఫెక్ట్గా అయితే లేమనమాట. అందుకోసం ఏం చేద్దామంటే వీటి మీద మరొకసారి సమ్మరైజ్ చేసేసుకుని ఈ వీక్ మొత్తం ఏం చెప్పానో అవన్నీ వచ్చేసిన తర్వాత క్లాస్లో ఏం చేద్దామంటే హ్యావింగ్ అనే క్లాజ్ గురించి చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ఓకే. అంతకంటే ముందర మనం ఏం చేసామంటే ఈ వీక్లో ఏమేమి నేర్చుకున్నామో వాటన్నిటిని ఒకసారి డిస్కస్ చేసేసుకున్నాం. ఓకే. లాస్ట్ వీక్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అనేది ఒకసారి చూసేద్దాం. ఏం చేసేసామంటే ఫస్ట్ మన యొక్క సెషన్లో మనం ఏం చేసామంటే అగ్రిగేషన్స్ అనే కాన్సెప్ట్ని గురించి ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. ఈ అగ్రిగేషన్స్లో ఏమున్నాయంటే బోలెడన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. వాటిలో సమ్ అనే ఫంక్షను, మిన్ అనే ఫంక్షను, మ్యాక్సిమం అనే ఫంక్షను, కౌంటు, ఏవిజీ అనే వాటిని ఎలా అప్లై చేస్తామో నేర్చుకున్నాం. అలానే కొన్ని స్పెషల్ కేసెస్ అనేది తెలుసుకున్నాం. ఈ అగ్రిగేషన్ ఫంక్షన్స్ అనేది అప్లై చేసినప్పుడు నల్ వాల్యూస్ మీద ఎలాంటి రిజల్ట్ వస్తుంది, నాన్ న్యూమరికల్ వాల్యూస్ మీద కనుక మనం అప్లై చేస్తే ఎలా వస్తుంది, అలానే అలియాస్ అంటే కాన్సెప్ట్ అంటే ఏంటిది అనే దాని గురించి మనం ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో అనేది నేర్చుకున్నాం ఫ్రమ్ ద బిగినింగ్. ఇదంతా కూడా మనం ఏం చేద్దామంటే ఒక్క 10 minutesలో ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని కూడా ఒక్కసారి నేర్చేసుకొని వచ్చేద్దాం. అగ్రిగేషన్స్ అంటే ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. అగ్రిగేషన్స్ అంటే ఏమని నేర్చుకున్నాము, మన దగ్గర ఏమున్నాయి, మన దగ్గర డేటాబేస్ కనుక చూసామనుకో డేటాబేస్లో ఏమున్నాయి, టేబుల్స్ అనేవి ఉన్నాయి. ఆ టేబుల్ లోపల ఏమున్నాయి, మల్టిపుల్ కాలమ్స్ అంటే బోల్డ్ అన్ని కాలమ్స్ ఉన్నాయి. ఈ బోల్డ్ అన్ని కాలమ్స్లో మనకి ఏ కాలం అయితే కావాలనుకుంటున్నామో ఆ కాలాన్ని సపరేట్ చేసుకొని, అంటే అగ్రిగేషన్స్ అంటే ఏదో చెప్తున్నాను. మన దగ్గర ఒక డేటాబేస్లో ఏమున్నాయి అంటే టేబుల్స్ అనేవి ఉన్నాయి. ఆ టేబుల్స్ లోపల ఏమున్నాయి అంటే బోల్డ్ అన్ని కాలమ్స్ ఉన్నాయి. ఆ కాలమ్స్లో నేనేం చేశానంటే ఆ కాలమ్స్లో ఒక కాలంని సపరేట్గా చేసుకొని ఆ కాలంలో ఉన్న వాల్యూస్, ఆ కాలంని కనుక సపరేట్ చేసుకున్నాం అనుకో, ఒక కాలంని సపరేట్ చేసుకున్నాం అనుకో, ఆ కాలంలో ఏమన్నా బోల్డ్ ఎంత డేటా ఉంటుంది. ఆ డేటా మొత్తం కూడా ఎలా ఉంటుంది, బోల్డ్ అన్ని రోస్లో ఉంటాయి. అంటే మన దగ్గర ఉన్న బోల్డ్ రోస్లో ఉన్న డేటా మొత్తాన్ని కూడా ఏం చేసంటే ఒకదానితో ఇంకొక రోని కంబైన్ చేసేసుకొని అలా కంబైన్డ్ చేసుకోవడం ద్వారా నాకేమొచ్చిందంటే ఒక రిజల్ట్ అనేది వచ్చింది. అది ఏ రిజల్ట్ వచ్చింది, డిఫైన్డ్ రిజల్ట్, ఒక సింగిల్ వాల్యూగా సంబంధించిన రిజల్ట్ వచ్చింది. అలా ఒక కాలంలో ఉన్న డేటా, ఒక టేబుల్లో మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ కాలమ్స్లో ఒక కాలంలో ఉన్న డేటా మొత్తాన్ని కంబైన్డ్ చేయడం ద్వారా దాని నుండి ఒక న్యూగా ఒక సింగిల్ వాల్యూ అనేది డెరైవ్ అయింది. అలా డెరైవ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే అగ్రిగేషన్స్ అని పిలుస్తారు. అలా డెరైవ్ చేయడాన్ని ఏమంటారంటే అగ్రిగేషన్స్ అని పిలుస్తాం. ఇలా ఒక కాలం మీద ఉన్న డేటాని మనం ఏం చేస్తాం, ఒక కాలం లోపల బోల్డ్ అంత డేటా ఉంది కదా, ఆ డేటా నుండి ఒక సింగిల్ వాల్యూగా మార్చాలి అంటే మనం ఏం చేస్తామంటే కొన్ని ఆపరేషన్స్ అనేవి అప్లై చేస్తాం. అవి ఏం అప్లై చేస్తామంటే సమ్ అని, యావరేజ్ అని, మిన్ అని, మ్యాక్స్ అని, కౌంట్ అని ఇలాంటి ఆపరేషన్స్ని, అగ్రిగేషన్ ఫంక్షన్స్ని అప్లై చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ని మొత్తాన్ని కూడా మనం ఏం చేస్తామంటే డెరైవ్ చేయడం అనేది జరిగింది అనమాట. వీటిని ఏమంటారంటే అగ్రిగేషన్స్ అంటారనమాట. ఈ అగ్రిగేషన్స్లో సమ్ అంటే ఏమని చెప్తున్నానంటే, సమ్ అంటే ఏమని పిలుస్తారంటే టోటల్ స్కోర్ని తెలుసుకోవడానికి, టోటల్ డేటా అంటే కంబైన్ చేయడం, ఒక వాల్యూని మరొక వాల్యూతో కూడడాన్ని ఏమంటారంటే సమ్ అని పిలుస్తారు. సమ్ అంటే ఏంటి, ఉన్న ప్రతి వాల్యూని కూడా ఎడిషన్ చేయడాన్ని ఏమంటారంటే సమ్ అని పిలుస్తారు. దాంట్లో ఏవిజీ అంటే ఏమని పిలుస్తారంటే మన దగ్గర ఉన్న డేటా మొత్తాన్ని కూడా ప్లస్ చేసిన తర్వాత ఎన్ని రోస్ అయితే ఉన్నాయో అన్ని రోస్తో డివైడ్ చేయడాన్ని ఏమంటారంటే యావరేజ్ అని పిలుస్తారు. మన దగ్గర ఉన్న కాలంలో అత్యంత తక్కువ ఉన్న వాల్యూ ఉన్న రోని ఏమంటారంటే మిన్ అని పిలుస్తారు. మ్యాక్స్ అంటే ఏమని పిలుస్తారంటే మన దగ్గర ఉన్న కాలంలో ఉన్న డేటాలో అన్నిటికంటే ఎక్కువ వాల్యూ ఉన్న రోని ఏమంటారంటే మ్యాక్స్ అని పిలుస్తారు. మన దగ్గర ఉన్న కాలంలో అన్నిటిని ఎన్ని రోస్ ఉన్నాయో చెప్పడాన్ని ఏమంటారంటే కౌంట్ అని పిలుస్తారు. ఇలాంటి ఈ 5 అగ్రిగేషన్స్ని, ఫంక్షన్స్ని అప్లై చేసేసి మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న టేబుల్లో ఎలా అప్లై చేస్తూ ఉంటాము ఈ 5 ఫంక్షన్స్ని అనే వాటి గురించి మనం ఏం చేసామంటే ఫస్ట్ సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. అదంతా కూడా నేర్చుకోవడానికి మనకి ఏం కావాలి, మనకి
ఒక సింటాక్ అనేది కావాలి కదా. ఆ సింటాక్ అనేది ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. ఆ సింటాక్ ఏంటిది అంటే ఇక్కడ కనుక మీరు చూసేసారనుకో, ఆ సింటాక్ అనేది ఈ అగ్రిగేషన్స్ అన్ని అప్లై చేయాలంటే ఈ అగ్రిగేషన్స్ అన్నిటికి ఏముంటుందంటే కామన్గా ఒక సింటాక్ అనేది ఉంది అనమాట. ఆ సింటాక్ అనేది ఏంటి అనేది చూద్దాం. ఆ సింటాక్ ఏంటిది అంటే మీరు ఇక్కడ కనుక చూసారనుకో ఏం చేస్తున్నాము, అగ్రిగేషన్ ఫంక్షన్కి సంబంధించిన ఏ డేటా అయినా సరే టేబుల్ మీద అప్లై చేయాలంటే మనం ఏం చేయాలంటే సెలెక్ట్ అంటే రిట్రీవ్ చేసుకోవాలి. ఆ డేటాబేస్లో మనకు డేటా ఉంది, ఆ డేటా నుండి తెచ్చుకోవాలి కాబట్టి సెలెక్ట్ అని రాసేసి దాని తర్వాత మనం ఏ ఆపరేషన్ అయితే కాలం మీద అప్లై చేద్దాం అనుకుంటున్నామో ఆ కాలం మీద ఆ అగ్రిగేషన్ ఫంక్షన్ చెప్పి రౌండ్ బ్రేస్ పెట్టి, రౌండ్ బ్రేసెస్ అంటే దాన్ని ఏమంటారంటే హాఫ్ అయినా అనొచ్చు లేదా రౌండ్ బ్రేసెస్ అన్నాం. ఆ రౌండ్ బ్రేసెస్లో మనం ఏం చేయాలంటే ఏ కాలం మీద అయితే మనం అప్లై చేద్దాం అనుకుంటున్నామో ఆ కాలం యొక్క నేమ్ చెప్పేసి ఫ్రమ్ అంటే ఏ టేబుల్ నుండి అయితే చేద్దాం అనుకుంటున్నామో ఆ టేబుల్ నేమ్ అనేది ఇవ్వడం అనేది చేయాలన్నమాట. ఇలా చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న అగ్రిగేషన్ ఫంక్షన్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే మన దగ్గర ఉన్న టేబుల్ మీద నీట్గా అప్లై చేయొచ్చు అనమాట. అలా అప్లై ఎలా చేసేసామనేది ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఒక్కసారి నేర్చుకొని వచ్చేద్దాం. ఓకేనా? ఓకే. ఇక్కడ నా దగ్గర ఉన్న టేబుల్లో ఏముందంటే ఈ ఫోర్స్ అనే కాలం మీద ఏం చేద్దామంటే మన యొక్క అగ్రిగేషన్ ఫంక్షన్స్ అన్ని కూడా అప్లై చేద్దాం అనుకున్నాం. స్కోర్ మీద అయితే మీ అందరికి వచ్చేసినాయి, ఎందుకంటే ప్రతిసారి మీరు అందరు ఏం చెప్తున్నారు అంటే స్కోర్ గురించి చెప్తున్నారు. అందుకోసం నేను స్కోర్ కాకుండా ఫోర్స్ అనే దాని మీద చేస్తున్నాను. మీ అందరికి ఇంకొక కీవర్డ్ కూడా చెప్పాను కదా, అగ్రిగేషన్ ఫంక్షన్స్ అన్ని కూడా వేటి మీద అప్లై చేస్తాం, మనము ఇంటీజర్స్ మీద మాత్రమే అప్లై చేస్తాం. ఈ టేబుల్లో కనుక చూస్తే ఇంటీజర్స్ ఏమున్నాయో చూడు, ఇంటీజర్స్ ఫ్లోట్ అయితేనే వాటి మీద అప్లై చేస్తాం. అందుకని స్కోరు, ఫోర్స్, సిక్సెస్, ఇయర్ అంటే ఈ 4 కాలమ్స్ మీద మాత్రమే మనం ఏం చేయగలమంటే అగ్రిగేషన్ ఫంక్షన్స్ అనేవి పర్ఫామ్ చేయగలం. మిగతా వాటి మీద ఏం చేయగలమంటే చేయలేమన్నమాట. అది అందరికి కూడా మీ అందరికీ తెలుసు కదా. ఇలా పర్ఫామ్ చేయడానికి నేనేం చేశాను అంటే స్కోర్ అనే కాలం కాకుండా నేను ఫోర్స్ అనే కాలం మీద అప్లై చేస్తున్నాను. ఓకేనా? ఓకే. అలా అప్లై చేయాలంటే ఎలా అనేది చూద్దాం. అలా అప్లై చేయాలంటే ఏం చేసాం, సెలెక్ట్ అని రాసేసి దాని తర్వాత మనం ఏం చేయాలి, సెలెక్ట్ తర్వాత ఏం చేయాలి, అగ్రిగేషన్ ఫంక్షన్ అప్లై చేయాలి. నేను ఇప్పుడు ఏం తెలుసుకున్నాను అంటే ఒక క్వశ్చన్ తెలుసుకున్నాను. నా దగ్గర ఒక ఫోర్స్ అనే ఒక కాలం ఉంది, ఆ కాలంలో అంటే నా దగ్గర ఒక డేటాబేస్ ఉంది. ఆ డేటాబేస్ లోపల ఏముందంటే ఒక ప్లేయర్ _మ్యాచ్_ డీటెయిల్స్ అనే ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ లోపల ఏమున్నారంటే బోల్డ్ అంత మంది ప్లేయర్స్ ఉన్నారన్నమాట. అంటే ఒక టోర్నమెంట్లో బోల్డ్ అన్ని టీంలు వచ్చినాయి, బోల్డ్ అంత మంది ప్లేయర్స్ ఉన్నారన్నమాట. వాళ్ళందరూ ఏం చేశారంటే బోల్డ్ అన్ని మ్యాచెస్ ఆడారు. వాళ్ళందరూ ఏం చేశారంటే ఒక్కొక్క పర్సన్ ఏం చేశారంటే బోల్డ్ అన్ని 4లు 6లు కొడతా ఉన్నాడు. అయితే ఈ టోర్నమెంట్ మొత్తం మీద నాకు ఎన్ని ఫోర్స్ అనేవి నమోదయ్యాయో తెలుసుకోవాలనుకున్నా. ఒక టోర్నమెంట్ మొత్తం మీద ఎన్ని ఫోర్స్ కొట్టారో తెలుసుకోవాలనుకున్నా. అలా తెలుసుకోవాలి అంటే ఏ ఆపరేషన్ అప్లై చేస్తాము, టోటల్ మొత్తం అనేది తెలుసుకోవాలంటే ఏ ఆపరేషన్ అప్లై చేస్తామంటే సమ్ అనే ఆపరేషన్ అప్లై చేస్తాం. సమ్ అని పెట్టేసేసి రౌండ్ బ్రేసెస్ ఇచ్చి మనం ఏం తెలుసుకోవాలనుకుంటున్నాము, మొత్తం ఎన్ని 4లు కొట్టారో తెలుసుకోవాలనుకుంటున్నాం. అందుకోసం ఏం చేశానంటే ఫోర్స్ అనే ఒక కాలం ఉంది కదా, ఆ కాలం అనేది చెప్పేసేసి తర్వాత నేను ఏం చేశానంటే సమ్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏం చేశాడు, ఫోర్స్ అనే కాలంలో ఉన్న అన్నిటి యొక్క ఫోర్స్ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే ఎడిషన్ అనేది చేసేస్తున్నాం. ఓకేనా? ఓకే. ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఫ్రమ్ అని పెట్టేసేసి తర్వాత ఏం చేయాలి, ఏ టేబుల్ నుండి అయితే చేద్దాం అనుకుంటున్నామో ఆ టేబుల్ నేమ్ అనేది ఇవ్వాలి. ప్లేయర్ _మ్యాచ్ _డీటెయిల్స్ అని రాసేసేసి ప్లేయర్ రౌండ్ చేసి చూసామనుకో అప్పుడు ఏమైందని చూద్దాం. ఏమైంది, అప్పుడు నాకేమైందో చూడు, మన టేబుల్ లోపల ఉన్నాయి కదా, ఆ టేబుల్ లోపల ఏమన్నాయి అంటే బోల్డ్ అంతమంది ప్లేయర్స్ అన్నారు కదా, వాళ్ళందరూ ప్రతి మ్యాచ్ కూడా ప్రతి ఒక్కడు కూడా ఏం చేశాడు, 4లు ఎన్నో కొన్ని కొట్టాడు కదా, ఆ 4లు మొత్తాన్ని ఏం చేశారంటే ఇక్కడ ఉన్న 4లు అన్నిటిని కూడా ఏం చేశారంటే అన్నిటిని కూడా ఎడిషన్ చేస్తే నాకు ఎంత వచ్చిందంటే అనమాట. అంటే మా టోర్నమెంట్ మొత్తం మీద ఎన్ని 4లు కొట్టారంటే 24 4లు మాత్రమే కొట్టారంట. అంటే ఇలా నేనేం చేశానంటే సమ్ అనే ఒక అగ్రిగేషన్ ఫంక్షన్ అప్లై చేసి మన టోర్నమెంట్లో ఎన్ని ఫోర్స్ కొట్టారో చూసేసుకున్నాను. ఓకేనా? ఓకే. అలానే ఇప్పుడు నేనేం చేశానంటే మరొక కండిషన్ చేశాను. ఈచ్ ప్లేయర్ మన టోర్నమెంట్లో బోల్డ్ ఎంతమంది పర్సన్స్ ఉన్నారు కదా, ఈ పర్సన్స్ అందరూ కూడా కనీసం ఒక్కొక్క ప్లేయరు ఎన్ని ఫోర్స్ కొట్టాడు అని చూద్దాం అనుకున్నాం. అంటే లైక్ ఎట్లా అంటే మన దగ్గర ఏమున్నాయంటే మా నవీన్ అని ఒక అబ్బాయి ఉన్నాడు.
ఈ నవీన్ అనే అబ్బాయి ఏముందంటే స్కూల్లో ఒక స్లిప్ టెస్ట్ అనేది పెట్టారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అని 6 సబ్జెక్టులు ఉన్నాయి. ఈ 6 సబ్జెక్టులు ఎగ్జామ్ పెడితే వాడికి కొన్ని మార్కులు వచ్చినాయి. అంటే నాకు 8లో హైయెస్ట్ వచ్చినాయి, 8లో లోయెస్ట్ వచ్చింది నాకు కావాల్సింది. యావరేజ్గా ప్రతి సబ్జెక్ట్లో ఇన్ని మార్కులు వచ్చినాయి అనేది తెలుసుకోవాలనుకున్నాను. యావరేజ్గా వాడికి ప్రతి సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది తెలుసుకోవాలనుకున్నాం. అదే మీ భాషలో అయితే ఏమంటారు, పర్సంటేజ్ అంటారు కదా. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది తెలుసుకోవాలంటే మీరు ఏం చేశారు, వచ్చిన మొత్తం స్కోరు బై టోటల్ సబ్జెక్టులు ఎన్నైతే ఉన్నాయో అనే నెంబర్తో డివిజన్ చేస్తే ఆ వచ్చిన దాన్ని ఈచ్ సబ్జెక్ట్కి వాడికి ఇన్ని మార్కులు వచ్చినాయి అని చెప్తాం కదా. అలానే మనం ఏం చేసామంటే ఇప్పుడు నా టోర్నమెంట్ మొత్తంలో బోలెడన్ని ఫోర్లు నమోదని బోలెడంత మంది ప్లేయర్స్ ఆడారనమాట. వాళ్ళల్లో కనీసం అట్లీస్ట్ ఒక్కొక్క ప్లేయరు ఎన్ని ఫోర్లు కొట్టాడు అనేది తెలుసుకోవాలనుకున్నాం. అలా తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఈ సమ్ అనే ప్లేస్లో ఏం చేస్తామంటే ఏవిజి అంటే యావరేజ్ అనేది ఉంచడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఏవిజి అనే ఒక అగ్రిగేషన్ ఫంక్షన్ అప్లై చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఇలా మన టేబుల్లో ఉన్న ఫోర్స్ అనే కాలంలో ఒక్కొక్క ప్లేయరు ఎన్ని ఫోర్లు కొట్టారనేది తెలుసుకోవచ్చు. ఎంత కొట్టారంటే కనీసం ఒక్కొక్కడు 1.7 అంటే ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్కడు కూడా వచ్చేసి ఒక్కొక్క ప్లేయర్ ఏం చేశారంటే ఒక్కొక్క మ్యాచ్లో కనీసం 2 ఫోర్లు అన్నా సరే కొట్టారనమాట. ఓకేనా, ఇలా తెలుసుకున్నాం. అలానే మరొక అగ్రిగేషన్ ఫంక్షన్ కూడా నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాము, మ్యాథ్స్ అనే అగ్రిగేషన్ ఫంక్షన్. మ్యాథ్స్ అంటే ఏంది, మా నవీన్ అనే అబ్బాయి ఒక స్లిప్ టెస్ట్లో 6 సబ్జెక్టులోనే 6 సబ్జెక్ట్స్ రాసేసి వచ్చాడు. వాటిల్లో వాడికి హైయెస్ట్ మార్కులు వచ్చిన సబ్జెక్ట్ ఏదో తెలుసుకోవాలనుకున్నాం. అలా హైయెస్ట్ మార్కులు వచ్చిన సబ్జెక్ట్ ఏదో తెలుసుకోవాలంటే ఎలా అంటామంటే మ్యాథ్స్ అనే ఆపరేషన్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. నా దగ్గర ఉన్న టేబుల్లో కూడా హైయెస్ట్ ఫోర్స్ ఎంత అనేది తెలుసుకుందాం అనుకున్నాం. ఏ కాలంలో హైయెస్ట్ ఫోర్స్ అనేవి ఉన్నాయి అనేది తెలుసుకుందాం అనుకున్నాం. అంటే ఇక్కడ నాకు బోల్డ్ ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు కదా, ఆ ప్లేయర్లో హైయెస్ట్ ఫోర్స్ ది ఎవరు అనేది చూద్దాం అనుకున్నాం. అలా చూడాలి అంటే ఏం చేశానంటే ఇక్కడ మ్యాథ్స్ అని పెట్టేసేయడం ద్వారా నాకేమొచ్చిందంటే ఆ హైయెస్ట్ కొట్టిన ఫోర్స్ ఉన్న ఏది అనేది నాకు అర్థమైంది అనమాట. ఓకేనా, ఓకే. అలానే నేనేం చేస్తానంటే హైయెస్ట్ ఫోర్లు ఎంతో తెలుసుకున్నాం. అలానే ఇదే టోర్నమెంట్లో లీస్ట్ ఫోర్స్ ఎన్ని కొట్టారు అనేది చూద్దాం అనుకున్నాం. లీస్ట్ ఎంత కొట్టారో చూడాలి అంటే ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చేసేసి మనం ఏం చేస్తామంటే అనే ఆపరేషన్ అప్లై చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే నీట్గా తెలుసుకోవడం అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా, ఓకే. అలానే మరొక కండిషన్ ఏం చేయొచ్చు, ఇక్కడ ఉన్న మ్యాచెస్లో టోటల్ మ్యాచెస్ ఎన్నో తెలుసుకోవాలనుకున్నాం. అంటే ఇక్కడ బోల్డ్ ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు కదా, ఆ బోల్డ్ ఎంతమంది ప్లేయర్స్లో టోటల్ మ్యాచెస్ ఎన్నో తెలుసుకోవాలనుకున్నాం. అలా తెలుసుకోవాలంటే ఏం చేసామంటే కౌంట్ అనే ఆపరేషన్ పెట్టేసి రౌండ్ బ్రేసెస్లో స్టార్ అనేది పెట్టేసాం అనుకో, అప్పుడు ఏమైందంటే టోటల్ మ్యాచెస్ కౌంట్ ఎంత అనేది చూడొచ్చు అనమాట. ఈ టోటల్ మ్యాచెస్ కౌంట్ ఎలా చేస్తామంటే ఇక్కడ మ్యాచ్ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్లో ఎన్ని రోస్ ఉన్నాయో అన్ని రోస్ని కౌంట్ చేస్తే మనకి ఏమైందంటే టోటల్ కౌంట్ అనేది రావడం అనేది జరిగింది అనమాట. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే మన యొక్క ఆపరేషన్స్ మొత్తాన్ని కూడా ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం చేసుకుంటా వెళ్ళొచ్చు అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో సార్. ఓకేనా, అర్థమైనట్టే. ఓకేనా, ఇలా మనం ఏం చేసామంటే మన దగ్గర ఉన్న మల్టిపుల్ అగ్రిగేషన్ ఫంక్షన్స్ అన్నిటిని కూడా ఒక్కొక్క దాన్ని అప్లై చేసేసి ఎలా మనం ఫైండ్ అవుట్ చేసామనే కాన్సెప్ట్ గురించి మనం ఏం చేసామంటే ఫస్ట్ సెషన్లో నేర్చుకోవడం అనేది చేసేసాం. తర్వాత మనం ఏం చేసేసామంటే మరొకటి ఏం చేసామంటే మల్టిపుల్ అగ్రిగేషన్ ఫంక్షన్స్ని కూడా ఎలా అప్లై చేయాలో మీ అందరికీ కూడా ఒకేసారి నేర్పేస్తాను. నాకేం చేస్తానంటే ఇక్కడ నాకు ఈ టోర్నమెంట్లో మొత్తం ఎన్ని మ్యాచెస్ జరిగినాయో కావాలనుకున్నాను. అలానే ఈ మొత్తం మ్యాచెస్లో ఏం కావాలంటే హైయెస్ట్ స్కోర్ కొట్టింది ఎవరో కావాలనుకున్నాం. హైయెస్ట్ స్కోర్ ఎంతో కావాలనుకున్నాం. అలా కావాలంటే మనం ఏం చేస్తాము, హైయెస్ట్ స్కోర్ ఎంత కావాలంటే ఏం చేస్తాము, మ్యాథ్స్ అని పెట్టేసేసి తర్వాత రౌండ్ బ్రేస్ ఇచ్చేసేసి ఆ రౌండ్ బ్రేస్లో ఏం చేశాను, స్కోర్ అని కొట్టాను. ఆ స్కోర్ అని కొట్టేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. ఇప్పుడు ఏమైందంటే హైయెస్ట్ స్కోర్ ఎంత వచ్చిందంటే ఈ టోర్నమెంట్లోనే హైయెస్ట్ స్కోర్ ఎంత అంటే 99 అనమాట. మొత్తం ఎన్ని మ్యాచెస్ ఉన్నాయంటే 18 మ్యాచెస్ ఉన్నాయని తెలుసుకున్నాం. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఒకే క్వైరీలో కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఒకే అగ్రిగేషన్ ఫంక్షన్ కాకుండా ఇలా మనకు కావాల్సిన అగ్రిగేషన్ ఫంక్షన్స్ ఎన్నైనా మనం ఒకే సరైన
కౌంట్ చేయొచ్చు, లేదంటే ఒకటైనా కౌంట్ చేయొచ్చు, రెండైనా మూడైనా మన యొక్క రిక్వైర్మెంట్కి తగ్గట్లు అన్ని అగ్రిగేషన్ ఫంక్షన్స్ అన్నిటిని కూడా మనం ఏంటంటే ఒకేసారి కౌంట్ అనేది చేయొచ్చు అనేది అగ్రిగేషన్స్ ఫంక్షన్స్ అన్ని కూడా ఏం చేయొచ్చు అంటే ఒకే క్వరీలో అప్లై చేసేసి డేటాని రిట్రైవ్ చేసుకోవచ్చు అని నేర్చుకున్నాం అనమాట. ఓకేనా? ఇప్పుడు దాకా చెప్పిన కాన్సెప్ట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఓకే దెన్. అలానే ఇంకొక కాన్సెప్ట్ అనేది మనం నేర్చుకున్నాం. ఏం చేసామంటే ఈ కౌంట్ అనేది చేసేసేటప్పుడు నాకేముందంటే ఈ కౌంట్ అనేది చేసేసేటప్పుడు నా దగ్గర ఏముందంటే బోల్డ్ అంత ఈ కౌంట్ అనే ఆపరేషన్ అప్లై చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా అనేది ఉండాలన్నమాట. ఎందుకు అలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఈ కౌంట్ అనేది ఆపరేషన్ అప్లై చేసేసేటప్పుడు దీంట్లో బోల్డ్ రకాల స్పెషల్ కండిషన్స్ అనేవి మనం అప్లై చేస్తూ ఉంటాం. వాటిలో మనం ఎలా అప్లై చేస్తామంటే మన దగ్గర ఏమున్నాయి, బోల్డ్ అన్ని మ్యాచెస్ ఆడారు కదా మన దగ్గర టోర్నమెంట్లో ఏం చేశారంటే బోల్డ్ అన్ని మ్యాచెస్ ఆడారు. వాటిల్లో ఒక పర్టికులర్ పర్సన్ ఏం కావాలంటే ఎవరు డేవిడ్ అనే ఒక పేరుతో ఉన్న పర్సన్ ఎన్ని మ్యాచెస్ ఆడారు అనేది తెలుసుకుంటున్నాం. ఇప్పుడు దాకా నేనేం చేశాను, మొత్తం ఎన్ని మ్యాచెస్ ఆడారో తెలుసుకున్నామే కానీ మొత్తం ఎన్ని మ్యాచెస్ ఉన్నాయో తెలుసుకున్నాం కానీ డేవిడ్ అనే పర్సన్ ఎన్ని మ్యాచెస్ ఆడాడో తెలుసుకోవాలి అనుకున్నాం. అలా తెలుసుకోవాలి ఎలా తెలుసుకుంటాము అనే దాని గురించి ఏం చేశామంటే కౌంట్ అనే ఆపరేషన్ బోల్డ్ డేటా ఉంది కదా, అలా ఎలా కనుక్కుంటాం అనే దాని గురించి కూడా మనం ఇప్పుడు నేర్చుకున్నాం. అలా ఎలా తెలుసుకుంటామంటే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఏదైనా ఒక పర్టికులర్ పర్సన్ కానీ ఏదైనా ఒక స్పెసిఫిక్ వాల్యూ కానీ దాని గురించి మాత్రమే మనం చేయాలి అంటే మనం ఏం చేయాలంటే మనం ఒక క్లాజ్ వాడాలన్నమాట. వేరనే ఒక క్లాజ్ వాడడం ద్వారా మన డేటాని తెలుసుకోవచ్చు అనమాట. అలా తెలుసుకుని మనం ఏం చేసంటే నేమ్ అనే ఒక కాలం ఇచ్చేసి మనం ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం, డేవిడ్ గురించి కాబట్టి డేవిడ్ అని ఇచ్చేసి అనుకో అప్పుడు ఏమైందంటే ఆ పర్టికులర్ పర్సన్ ఎన్ని మ్యాచెస్ ఆడాడు అనే పర్సన్ యొక్క డేటా మొత్తం కూడా మనం ఇలా తెలుసుకుంటాం అనేసి మనం నేర్చుకున్నాం అనమాట. అంటే కౌంట్ అనేది అప్లై చేసేటప్పుడు మనం ఏ పర్సన్ ఎన్ని మ్యాచెస్ ఆడాడు అనేది కూడా మనం కౌంట్ చేయడం అనేది ఇలా ఒక కండిషన్ అనేది మనం నేర్చుకున్నాం. ఓకేనా? ఇంకొక పర్సన్ నాకు కావాలనుకున్నంటే విరాజ్ అనే అతను కావాలనుకున్నాను. ఈ విరాజ్ అనే అతను ఎన్ని మ్యాచెస్ ఆడాడో తెలుసుకోవాలనుకున్నాను. అలా తెలుసుకోవాలని నేనేం చేశానంటే నేమ్ ఈక్వల్ టు విరాజ్ అని ఇచ్చాను, వాడు ఎన్ని మ్యాచెస్ తెలుసుకోవచ్చు అనమాట. అలా నాకేం కావాలంటే విరాజ్ అనేవాడి యొక్క హైయెస్ట్ స్కోర్, అలా హైయెస్ట్ స్కోర్ ఎంతో కావాలంటే మనం ఏం చేస్తాము, మ్యాథ్స్ అని పెట్టేసేసి అనే అగ్రిగేషన్ ఇచ్చేసి దాంట్లో ఏం చేశాను రౌండ్ బ్రేస్లో స్కోర్ అని ఇచ్చాను అనుకో, అప్పుడు ఏం చేశానంటే విరాజ్ అనేవాడు ఈ టోర్నమెంట్ హైయెస్ట్ రన్స్ ఎంత కొట్టాడు అనేది ఇలా తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే. అలానే కౌంట్ అనే దాంట్లో మనం ఏం చేసామంటే మరొక కండిషన్ గురించి కూడా నేర్చుకున్నాం. ఏంటిది, ఈ టోటల్ స్కోర్ అనేది మనం తెలుసుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కౌంట్ అనేది చేసేసేటప్పుడు నాకు ఇంకొక కండిషన్ అనేది కావాలనుకున్నాను. ఏం కావాలనుకున్నా అంటే ఈ టోర్నమెంట్లో ఏమున్నాయి మొత్తం కౌంట్ ఎన్ని మ్యాచెస్ ఉన్నాయో తెలుసుకుందాం అనుకున్నాం. ఎన్ని మ్యాచెస్ ఉన్నాయో కౌంట్ తెలుసుకోవాలంటే మన కండిషన్ ఏంది, ఏం చేసేసాము, మొత్తం ఎన్ని మ్యాచెస్ ఉన్నాయో తెలుసుకోవాలి చేసేసాము, కౌంట్ ఆఫ్ అని పెట్టేసేసి స్టార్ అని పెట్టేసేసాం అనుకో, అప్పుడు ఏమైనా అంటే మన ఎన్ని మ్యాచెస్ తెలుసుకున్నాం. అలానే ఒక్క పర్సన్ ఎన్ని మ్యాచెస్ ఆడాడో తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకోవాలనేది కూడా చూసేసాం. అలానే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన టోర్నమెంట్లో ఏమన్నారంటే బోల్డ్ అంత మంది మ్యాచెస్ ఆడారు. వాళ్ళు ఎలా ఆడి ఉండొచ్చు, ఒకే పర్సన్ నిన్న మ్యాచ్ ఆడొచ్చు, ఈ రోజు ఆడొచ్చు, ఇంకొక రోజు కూడా అందరూ కూడా ఎప్పుడో ఆట. అలా నాకేం కావాలి అంటే ఒకే నేమ్ ఉన్న పర్సన్ డీటెయిల్స్ మాత్రమే ఎన్ని మ్యాచెస్ ఆడారు అంటే ఒకే పర్సన్ ఎన్ని మ్యాచెస్ అయినా ఆడుండొచ్చు అనమాట, వేరియస్ మ్యాచెస్ అయినా ఆడుండొచ్చు. కానీ నాకు ఎంతమంది కావాలంటే ఈ ప్లేయర్స్ _మ్యాచ్_ డీటెయిల్స్ అనే టేబుల్లో ఒకే నేమ్ ఉన్న పర్సన్స్ ఎంతమంది ఉన్నారు అనేది నాకు కావాలనుకున్నాను. ఒకే పర్సన్ కాదు, యునిక్ నేమ్స్తో ఉన్న పర్సన్స్ ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారు అనే డేటా అనేది నాకు కావాలి అనుకున్నాను. అంటే నా దగ్గర ఉన్న టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ నాకు ఏమున్నాయంటే బోల్డ్ మంది ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళల్లో యునిక్ నేమ్తో ఉన్న ప్లేయర్స్ తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఈ కౌంట్ అనే కాలంలో మనం ఏం చేస్తామంటే యునిక్ నేమ్తో ఉన్న డేటా కావాలనుకున్నాం. అప్పుడు ఏం చేస్తామంటే డిస్టింక్ట్ అని రాసేసి నేమ్ యూనిక్ నేమ్స్ కావాలంటే డిస్టింక్ట్ అని పెట్టేసి దాని ముందర నేమ్ అనేది పెట్టడం ద్వారా మనం చేయొచ్చు అంటే యూనిక్ నేమ్తో ఉన్న పర్సన్ యొక్క కౌంట్ని మనం చెక్ చేయొచ్చు అనమాట.
ఇలా చేయాలంటే మీ అందరికీ తెలియదు కాబట్టి నేను ఏం చేశానంటే ఇక్కడ ఏం చేశానంటే ఈ ప్లేయర్ అండర్ స్కోర్ మ్యాచ్ కౌంట్ చేద్దాం అనుకున్నాను, ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారో. యూనిక్ నేమ్తో ఉన్న వాళ్ళని కౌంట్ చేయాలంటే నా దగ్గర ఏమంటే ఇక్కడ ప్లేయర్ అండర్ స్కోర్ మ్యాచ్ అండర్ స్కోర్ డీటెయిల్స్ అనే ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో వేరే కాలమ్స్ ఉన్నాయి. వాళ్ళల్లో నాకు ఏం కావాలి, నేమ్స్ అనే కాలం తీసుకున్నాను. నేమ్స్ అనే కాలం తీసేసుకున్నాను. నాకేమొచ్చిందంటే ఇక్కడ డేటా అనేది వచ్చేసింది. ఈ నేమ్ కావాలంటే ఒకే పర్సన్ బోల్డ్ సార్లు రిపీట్ అయిన కంటెంట్ వచ్చింది. జోసెఫ్ అని ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ కూడా జోసెఫ్ అని ఉన్నాడు. ఏం చేసిందంటే డూప్లికేట్ నేమ్స్ ఉన్నాయి. అలా డూప్లికేట్ నేమ్స్ కాకుండా యూనిక్ నేమ్స్ మాత్రమే కావాలంటే అప్పుడు నేనేం చేయాలి, ఈ నేమ్ ముందర మనం ఏం చేయాలి, డిస్టింక్ట్ అని ఒక ఎస్క్యూఎల్ క్లాజ్ని వాడేసేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైంది చూడు, నాకు డూప్లికేట్ నేమ్స్ అన్నీ పోయి నాకేమొచ్చిందంటే యూనిక్ నేమ్స్ అన్నీ వచ్చేసింది. ఈ యూనిక్ నేమ్స్ వచ్చినాయి కాబట్టి యూనిక్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేస్తాము ఎంతమంది ఉన్నారో కౌంట్ చేయాలంటే ఏం చేస్తాము, కౌంట్ ఆఫ్ అని పెట్టేసేసి దాంట్లో మనం యూనిక్ నేమ్స్ కావాలనుకుంటున్నాం కాబట్టి డిస్టింక్ట్ నేమ్ అని పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూసానుకో అప్పుడు ఏమొచ్చిందంటే యూనిక్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు అనేది నాకు ఫైండ్ అవుట్ అయిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే మన దగ్గర ఉన్న డేటాబేస్లో ఈచ్ పర్సన్ యొక్క కౌంట్ ఎంతో తెలుసుకోవచ్చు, టోటల్ ఎంతమంది పర్సన్స్ ఉన్నారో కౌంట్ చేసుకోవచ్చు, యూనిక్ నేమ్తో ఎంతమంది పర్సన్స్ ఉన్నారో ఆ డేటాని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది కూడా నేర్చుకున్నాం. అలానే మరొక కండిషన్ కూడా నేర్చుకున్నాం. అలానే నల్ వాల్యూ కనుక ఉందనుకో, ఒక కాలం ఉంది, నేమ్ అని ఒక కాలం ఉంది, దాంట్లో ఒక నల్ వాల్యూ ఉంది. ఆ నల్ వాల్యూ అనేది మనం కౌంట్ చేసేటప్పుడు ఏమైందంటే కౌంట్ అని చెప్పగానే ఏమైందని చెప్పుకున్నాము, ఆ కౌంట్ అని చెప్పగానే ఏమైంది, నల్ వాల్యూ ఏదైతే ఉందో ఆ కాలంలో ఉన్న నల్ వాల్యూ అనేది ఏమైంది ఎక్స్క్లూడ్ అనేది అయ్యిద్ది అనేది చెప్పుకున్నాం అనమాట. ఏ కాలంలో అయితే మనం కౌంట్ చేస్తున్నామో ఆ కాలంలో నల్ వాల్యూ కనుక ఉంది అంటే ఆ నల్ వాల్యూ అనేది ఏమైందంటే ఎక్స్క్లూడ్ అనేది అయ్యిద్ది అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే కౌంట్ చేసేటప్పుడు ఆ నల్ వాల్యూని మనం కౌంట్ చేయమన్నమాట. ఓకేనా, అలా అనేది మనం చేస్తాం అనమాట. ఓకే, అలానే మరొక కండిషన్ గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఏం చేస్తామంటే మరొక కాన్సెప్ట్ కూడా నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నామంటే దీంట్లో మనం ఎప్పుడైనా సరే మనం ఏం చేసేసాము, ఈ అగ్రిగేషన్ ఫంక్షన్స్ అన్ని అప్లై చేయాలంటే ఏం చేసేసాము, ఓన్లీ మనం ఏం చేసాము, ఇంటీజర్స్ ఫ్లోటింగ్ టర్మ్స్ మీద మాత్రమే అప్లై చేసేసాం. అలా కాకుండా మనకి మిగతా ఏమున్నాయి, స్ట్రింగ్, డేట్ టైం ఇలా బోల్డ్ అని డేటా టైప్స్ ఉన్నాయి కదా, ఇలాంటి డేటా టైప్స్ అన్నిటి మీద కూడా మనం ఏం చేస్తామంటే ఈ అగ్రిగేషన్ ఫంక్షన్స్ని అప్లై అనేది చేయకూడదు అనమాట అనే కాన్సెప్ట్ గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఓకేనా, ఓకే డన్. అలానే ఇంకొక కాన్సెప్ట్ని కూడా మనం నేర్చుకున్నాం అనమాట. ఏం కాన్సెప్ట్ అంటే అలియాస్ అనే ఒక కాన్సెప్ట్ని గురించి నేర్చుకున్నాం. ఈ అలియాస్ అంటే ఏం చెప్పుకున్నాము, మనం ఎప్పుడైతే రిజల్ట్ తెచ్చుకున్నామో ఆ రిజల్ట్ వచ్చిన కాలంకి ఒక టెంపరీగా ఒక నేమ్ అనేది సెట్ చేయాలి అంటే అలా సెట్ చేయడానికి మనం ఏం చేసామంటే ఈ అలియాస్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం ఏం చేసామంటే నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. అది ఎలా అంటే నా దగ్గర ప్లేయర్ అండర్ స్కోర్ మ్యాచ్ అండర్ స్కోర్ డీటెయిల్స్ అని ఒక కాలం ఉంది, ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో నాకు ఏం కావాలంటే హైయెస్ట్ స్కోర్ ఎవరైతే కొట్టారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ కావాలనుకున్నాను. అప్పుడు నేనేం చేశాను, మ్యాథ్స్ హైయెస్ట్ స్కోర్ ఎవరు కొట్టారో ఆ హైయెస్ట్ స్కోర్ కొట్టిన వాళ్ళది కావాలనుకున్నాను. హైయెస్ట్ స్కోర్ ఎంత కావాలనుకున్నాను. అప్పుడు ఏం చేశాను, హైయెస్ట్ స్కోర్ అని పెట్టేసి నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. ఆ హైయెస్ట్ స్కోర్ కొట్టింది ఎంతంటే 99 అని వచ్చేసింది. ఇక్కడ నీకు కనుక రిజల్ట్ కనుక చూస్తే ఏమైందో చూడు, కాలం ఏమొచ్చింది, ఇక్కడ ఉన్న కాలంకి రిజల్ట్ వచ్చింది 99 అనే వాల్యూ ఉంది. దానిపైన ఏముంది, నేము మ్యాథ్స్ స్కోర్ ఉంది. అంటే ఈ కాలంలో మ్యాథ్స్ స్కోర్ ఎంత అంటే 99 అని ఉంది. ఇక్కడ ఉన్న కాలం యొక్క నేమ్, ఇక్కడ కనపడేదాన్ని కాలం అంటారని చెప్పుకున్నాను కదా, ఈ కాలం యొక్క నేమ్ని టెంపరీగా మారుద్దాం అనుకున్నాం. అలా మార్చాలి అంటే మనం ఏం చేస్తామంటే అలియాస్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. అలియాస్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే యాజ్ అనే ఒక కీవర్డ్ వాడతాం. యాజ్ అనే కీవర్డ్ వాడేసి దాని పక్కన ఒక నేమ్ పెట్టాను. ఏం పెట్టానంటే మ్యాక్సిమం అండర్ స్కోర్ అని పెట్టాను. అని పెట్టేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసాను. అప్పుడు ఏమైంది నాకు మ్యాథ్స్ ఆఫ్ స్కోర్ అనే కాలం కాస్త నాకు ఏమైంది మ్యాథ్స్ అండర్ స్కోర్గా మారిపోయిందా.
ఇలా మనం ఏం చేయొచ్చు అంటే మనం ఏదైతే కాలం ఉందో ఆ కాలంని టెంపరీగా నేమ్ అనేది చేంజ్ చేయడం అనే కాన్సెప్ట్ని కూడా ఏం చేసామంటే లాస్ట్ సెషన్లో నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. అలానే మరొక కాన్సెప్ట్ని గురించి కూడా నేర్చుకున్నాను. ఏం నేర్చుకున్నానంటే గ్రూప్ బై అనే ఒక కాన్సెప్ట్ని గురించి కూడా నేర్చుకున్నాను. గ్రూప్ బై అంటే ఏం నేర్చుకున్నాను, నా దగ్గర ఇక్కడ ఉన్న టేబుల్ ఉంది కదా, ఇక్కడ ఉన్న టేబుల్లో నాకేముందంటే బోల్డ్ అంతమంది ప్లేయర్స్ ఉన్నారు. ఆ బోల్డ్ అంతమంది ప్లేయర్స్ బోల్డ్ మ్యాచెస్ ఆడాడు. అదే ఒకే నేమ్తో ఉన్న పర్సన్ ఎన్ని హైయెస్ట్ రన్స్ కొట్టాడు అనే కాన్సెప్ట్ అనేది ఎలా చేస్తాము అనే దాని గురించి చేస్తాం. అంటే ఇక్కడ బోల్డ్ అంతమంది ప్లేయర్స్ ఉన్నారు. ఆ బోల్డ్ అంతమంది ప్లేయర్స్లో ఒక్కొక్కడు ఏం చేశారంటే ఒకే పర్సన్ ఏం చేశారంటే ప్రీవియస్లో ఒక మ్యాచ్ ఆడి ఉండొచ్చు, కొన్ని రన్స్ కొట్టి ఉండొచ్చు. ఈ రోజు కొన్ని మ్యాచ్ ఆడిండి కొన్ని రన్స్ కొట్టొచ్చు. అలా వాడు ఏం చేశారంటే ఈ టోర్నమెంట్కి బోల్డ్ ఇయర్స్లో బోల్డ్ సార్లు మ్యాచెస్ ఆడుండొచ్చు. అలా నాకేం కావాలంటే ఒకే పర్సను ఎన్ని రన్స్ కొట్టాడు, వాడు టోటల్గా ఎన్ని రన్స్ కొట్టాడు అనే డేటా కావాలి అనుకున్నాం. అలా మన టేబుల్లో ఏం చేసామంటే ఇప్పుడు దాకా కంబైన్డ్గా ఉన్నప్పుడు డేటాని కౌంట్ చేసేసాం. అలా కాకుండా ఈచ్ పర్సన్ మన దగ్గర ఉన్న టేబుల్ ఈచ్ పర్సన్ కొట్టిన డేటాని మాత్రమే మనకు కావాలి అంటే అప్పుడు ఏం చేస్తామంటే ఈ గ్రూప్ బై అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది జరిగిద్ది అనమాట. అదంతా కూడా నేను చెప్పాను కాబట్టి సింపుల్గా చెప్పేసాను. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే సెలెక్ట్ అని చెప్పేసి దాని పక్కన ఏం చేయాలి, ఈచ్ పర్సన్ది మనం చేద్దాం అనుకున్నాం కాబట్టి ఆ పర్సన్ది కావాలి కాబట్టి నేమ్ అనేది అంతా సపరేట్ చేసేసాను. తర్వాత ఏం చేశాను, టోటల్ స్కోర్ ఎంత కావాలనుకున్నాను కాబట్టి హైయెస్ట్ స్కోర్ ఈచ్ పర్సన్ యొక్క టోటల్ స్కోర్ ఎంత కావాలనుకున్నాను కాబట్టి సమ్ అని పెట్టి దాని పక్కన నేను ఏం చేశాను అంటే స్కోర్ అని పెట్టాను. స్కోర్ అని పెడితే నాకేమైందంటే ఆ ఈచ్ పర్సన్ యొక్క టోటల్ స్కోర్ ఎంతో నాకు వచ్చేసేసింది. తర్వాత నేనేం చేశాను, ఫ్రమ్ అని పెట్టేసేసి నేనేం చేశాను ప్లేయర్ అండర్ స్కోర్ మ్యాచ్ అండర్ స్కోర్ డీటెయిల్స్ అని పెట్టేసేసి ఆ తర్వాత ఏం చేసిందంటే ఈ గ్రూప్ బై అనేది రాయాలంటే సింటాక్స్ ఏంది, గ్రూప్ బై అని పెట్టేసేసి నేనేం చేస్తాను ఈచ్ పర్సన్ రావాలి కాబట్టి నేమ్ అని పెట్టాను. నేమ్ అనేది ఎందుకు పెట్టాను, ఒక నేమ్ అనే ఒక కాలంలో ఏమన్నారంటే బోల్డ్ అంతమంది ప్లేయర్స్ ఉన్నారు. ఆ ప్లేయర్లో ఒకే నేమ్తో ఉన్న వాళ్ళ యొక్క డేటా మొత్తం నాకు కావాలి అని చెప్పడానికి గ్రూప్ బై అంటారు. ఆ తర్వాత ఏం చేశాను, అలా గ్రూప్గా పెట్టుకున్న తర్వాత దాని మీద వేసాను టోటల్ స్కోర్ ఎంత, ఈచ్ నేమ్తో ఉన్న పర్సన్స్ యొక్క డేటా మొత్తం కూడా స్ప్లిట్ అయ్యింది కాబట్టి ఆ డేటాలో నుండి టోటల్ స్కోర్ ఎంత అనేది తెలుసుకోవాలనుకున్నాను. అందుకోసం నేనేం చేశానంటే అగ్రిగేషన్ అనేది అప్లై చేశాను. ఈ అగ్రిగేషన్ అప్లై చేయగానే ఏమైంది, ఈచ్ ప్లేయర్ యొక్క డేటా అనేది వస్తుంది. ఆ డేటా మొత్తాన్ని ఏం చేస్తానంటే కంబైన్ చేసేసి ఒక క్వైరీ యొక్క అవుట్పుట్లో చూపించాలి. అలా చూపించాలంటే ఏం చేయాలి, గ్రూప్ బై కింద ఏదైతే కాలం పెట్టానో సెలెక్ట్ తర్వాత అదే కాలం పెట్టి దాని తర్వాత మనం ఏం చేయాలంటే అగ్రిగేషన్ ఫంక్షన్ అనేది ఇవ్వాలి అనేది సింటాక్స్ మనకు తెలుసు. అని చేసి ప్లే అరౌండ్ చేసి చూసానికి ఏమైంది అంటే మన దగ్గర ఉన్న టేబుల్లో ఈచ్ ప్లేయర్ యొక్క టోటల్ స్కోర్ అనేది ఎంత అనేది మనందరికీ రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేసామంటే గ్రూప్ బై అనే కాన్సెప్ట్ని కూడా మనం లాస్ట్ సెషన్స్లో నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. ఇక్కడతో మనం ఏం చేసామంటే లాస్ట్ వీక్ మొత్తం కూడా ఈ కాన్సెప్ట్స్ అనేవి మనం నేర్చుకున్నాం. అందరికీ ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి, ఎనీబడి హ్యావ్? No, sir. Okay, thank you very much and have a great day and bye bye.